బయట ఏమైనా బ్రాండ్ తీసుకుంటే పక్కింటి పిన్ని గారు కొనింది, పక్కన ఇంకొకరు కొన్నారు అని చెప్పేసని మనం బ్లైండ్‌గా అదే ఫాలో అవుతాము. యెస్. బ్రాండ్ యొక్క మెషినరీ ఎలా ఉంది? దాని యూసేజ్ ఎలా ఉంటుంది? మనకెంత రిక్వైర్మెంట్ అనేది మనం ఆలోచించం. వాళ్ళు కొన్నారు, మనం కొనాలి. అవును. సో, ఇదే విధంగా మీరిందాక అన్నట్టు ఎక్కడ విన్నా కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, సైబర్ సెక్యూరిటీ ఇవి బాగా ఇంకసల రుబ్బుతున్నారనమాట. పిండి రుబ్బినట్టు. ఆ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. అవునండి. మిగతా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఎందుకు వాటి మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు? ఇప్పుడు ఇంజినీరింగ్‌లో దాదాపు 47 బ్రాంచెస్ ఉన్నాయండి. ఓకే. రేపు మనం ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఏదైతే ఆప్షన్స్ పెట్టుకుంటామో 47 బ్రాంచెస్ ఉన్నాయి. ఓన్లీ కంప్యూటర్ సైన్స్‌లోనే దాదాపు 17 బ్రాంచెస్ ఉన్నాయి. సీఎస్ఈ కావచ్చు, ఏఎంఎల్ కావచ్చు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్, కంప్యూటర్ సైన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్‌తో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ మనకు ఒక 17, 18 ఉన్నాయి. ఓకే. అయితే మార్కెట్‌లో అటు పేపర్‌లో వచ్చే న్యూస్ ఆర్టికల్స్ కావచ్చు, అండ్ కాలేజ్ వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఏఐఎంఎల్ తీసుకుంటేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఆర్టికల్స్ న్యూస్ రావడం వల్ల కావచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల మాత్రం తీసుకుంటున్నారు. ఓకే, గుడ్. నిజంగా చెప్తున్నాను, ఏఐఎంఎల్ వల్ల మంచి జాబ్సే వస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఏఐఎంఎల్ వల్ల ఫ్యూచర్‌లో జాబ్స్ పోయే అవకాశం కూడా ఉంది. అవును. అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి? ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఎవ్రీడే అప్డేట్ అవుతూ భవిష్యత్తులో మీరు కూడా ఒక ప్రోగ్రామింగ్ అంటే ఒక యాప్ తయారు చేయడము ఆ లెవెల్లో మీరు చదువుకోవాలి. మరి మీరు చూస్ చేసుకునే కాలేజ్ అలా ఉందా? నిజంగా చెప్పాలి అంటే 4, 5 ఇయర్స్ బ్యాక్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫ్యాకల్టీ ఒక్కరు కూడా లేరు తెలంగాణలో. అవును. మెయిన్‌గా జరుగుతున్న నా ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీయే ఎక్కడో ఒక దగ్గర ట్రైన్ అయ్యి నేర్పిస్తున్నారు మనకి. అలా అని చెప్పేసి నేను అన్ని కాలేజ్‌ని బ్యాడ్ అనను. బట్ అవుట్ ఆఫ్ 100, 70 కాలేజెస్ వరస్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నాయి ఫ్యాకల్టీ విషయంలో. ఓకే. వాళ్ళకే ఏం రాదు. అలాంటప్పుడు మనము నిజంగా డిమాండ్ ఉన్న ఈ కోర్స్‌ని వెళ్ళి ఒక కాలేజ్‌లో జాయిన్ అవుతే మనకేమొస్తుంది? ఎప్పుడైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అంటే డీప్‌గా సార్ ఏఐ అని ఒక స్టూడెంట్ వస్తాడు. సరే ఏఐ ఏముంది సార్? క్యాన్వా యాప్ ఓపెన్ చేస్తాము, మొబైల్‌లో సిరి యాప్ ఓపెన్ చేస్తాం, గూగుల్‌లో అలెక్సా ఓపెన్ చేస్తాం. అదే కదా సార్ ఏఐ. ఏఐ అంటే అది కాదు. అది నాలాంటి వ్యక్తికి. అంటే మీరు తయారు చేసే యాప్స్ నేను వాడుకుంటాను. కానీ మీరు చేయాల్సింది ఏంది? యాప్స్‌ని వాడుకోవడం కాదు కదా. అలాంటి టూల్స్ మీరు తయారు చేయాలి. ఆ టూల్స్‌లో ఏమైనా బగ్స్ ఉంటే మీరు ఫిక్స్ చేయాలి. అలాంటి టెక్నాలజీని మీరు డెవలప్ చేసుకొని అంత లెవెల్‌లో మీరు చదవాలి అనుకుంటే ఒక మంచి కాలేజ్‌ని చూస్ చేసుకోవాలి. ఆ మంచి కాలేజ్‌ని చూస్ చేసుకునే క్రమంలో చాలా క్రైటీరియాస్ ఉన్నాయి.